అందరికి క్షణార్థి. ఇప్పుడు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య కరోనా. ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచ దేశాల్లో ఇప్పటికే ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఇది మన భారతదేశాన్ని కూడా భయపెట్టిస్తుంది. కానీ ఈ కరోనా వైరస్ను తరిమి కొట్టాలంటే మనందరం చేయాల్సింది ఒకే ఒకటి, వ్యక్తిగత జాగ్రత్తలు. ఈ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ కరోనా వైరస్ను మనం దూరం కొట్టచ్చు. ముఖ్యంగా జనాలు ఉన్న కాడికి పోకపోవడం మంచిది. ఒకవేళ బయటికి వెళ్ళినట్టయితే మాస్కులు కట్టుకొని పోవడం మంచిది. అదేవిధంగా తరచుగా నీళ్లు తాగడం, మరి మనకు జలుబు కానీ అదేవిధంగా తుమ్ములు దగ్గు అని వచ్చినప్పుడు మనం స్వయంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం. మరి ఇలాంటి జాగ్రత్తలు మనం తీసుకుంటే, అదేవిధంగా బయటికి వచ్చినప్పుడు మరి ఇంట్లో ఉన్నప్పుడు కానీ మన చేతులను శుభ్రంగా కట్టుకోవడం, ఇలాంటి కొన్ని జాగ్రత్తలను కనుక మనం తీసుకున్నట్టయితే ఈ కరోనా వైరస్ను మనం దూరం చేసుకోవచ్చు. మరి దీనికోసం మన ప్రభుత్వాలు, మన ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మీడియా మిత్రులు, మరి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తులు కూడా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. మరి ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ కరోనా వైరస్ను మనం దూరం చేసుకుందాం. ముఖ్యంగా ఇది చిన్నపిల్లలకు, అంటే 10 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల వినా, అదేవిధంగా 60 దాటినటువంటి వృద్ధుల వినా ఎక్కువ అటాక్ చేసే అటువంటి అవకాశం ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. జనాలు ఉన్నటువంటి కాడికి కానీ, ముఖ్యంగా ఈ జనాలు ఉన్న కాడికి పోకపోవడం అనేది మంచిది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే మనం వ్యక్తిగతంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. మీ ఆనందాన్ని, మీ ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కోరుకునే మీ ఆర్ఎస్ నంద. జనానందమే సదానందం.